హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే ఒక మంచి హెయిర్ ఆయిల్ని అయితే మీకు ఈరోజు చూపిస్తాను. సో లాస్ట్ వీడియోలో నేను ఒక షాంపూ గురించి అయితే చెప్పాను కదా. మీరు ఆ షాంపూ యూస్ చేస్తూ ఈ హెయిర్ ఆయిల్ కనుక వాడినట్లయితే మీ హెయిర్లో బెస్ట్ రిజల్ట్ అనేది డెఫినెట్గా చూస్తారు. సో ఈ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనివల్ల యూజెస్ ఏంటి అనేది నా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఏంటంటే జటామాన్సి హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాను. దీన్నే మనము ఆల్కనేట్ రూట్ లేదా రతన్ జూట్ అంటారు. ఇదేంటంటే మనకు ఈ మొక్క హిమాలయాల్లో పెరుగుతుంది. ఈ మొక్క యొక్క వేరు భాగం ఏదైతే ఉంటుందో దాన్ని యూస్ చేస్తూ మనం ఈరోజు హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాము. ఇదేంటంటే ఒక ఆయుర్వేదిక్ హెర్బ్ అనమాట. ఆయుర్వేదిక్లో దీన్ని చాలా విధాలుగా యూస్ చేస్తారు. హెయిర్ కోసం కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్కి, మెడిసిన్స్కి కూడా దీన్ని చాలా విధాలుగా ఈ జటామాన్సిని ఉపయోగిస్తారనమాట. సో మెయిన్గా ఇది ఏంటంటే జుట్టుకి, ఎవరికైతే మనకు తెల్ల జుట్టు ఉంటుందో దాన్ని నల్లగా చేయటంలో ఉపయోగపడుతుంది. ఇంకా కొందరికి ఏంటంటే హెయిర్ అనేది థిన్గా పలుచగా ఉంటుంది కదా, ఇది వాడటం వల్ల వాళ్ళకి హెయిర్ అనేది థిక్గా వస్తుంది అనమాట. ఇంకా మనకి జుట్టు రాలడానికి కూడా ఆపుతుంది. ఇంకా జుట్టు కూడా మనకి వేగంగా పెరిగేలాగా చేస్తుంది ఈ జటామాన్సి అనేది. ఇదేంటంటే మనం రూట్సే యూజ్ చేస్తాం దీనిలో. సో చూడండి, నేనైతే చూపిస్తాను. నాకు ప్రోడక్ట్ అయితే ఈ విధంగా ఉంది. నేను దీన్ని ఏంటంటే అమెజాన్లో తీసుకున్నాను. మీకు ఆయుర్వేదిక్ షాప్స్లో కూడా దొరుకుతుంది ఇది. సో ప్రోడక్ట్ అయితే ఈ విధంగా ఉంది. ఈ జటామాన్సికి ఏంటంటే అడాప్టోజెనిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏంటంటే కొందరికి ఒత్తిడి, ఆందోళన, స్ట్రెస్ చాలా ఉంటుంది కదా, అలాంటి స్థాయిలను కంట్రోల్ చేసే సామర్థ్యం అనేది ఈ జటామాన్సికి ఉంటుందన్నమాట. చూడండి, ప్రోడక్ట్ అయితే ఈ విధంగా ఉంది. ఇది ఏంటంటే మనకు డ్రైగా వస్తుంది ప్రోడక్ట్ అంతా కూడా. వేర్లు కదా ఇదంతా, అంతా డ్రైగా ఉంటుందన్నమాట. సో చూడండి, దీన్ని ఏంటంటే మనకు ప్రాచీన కాలంలో దీన్ని యూజ్ చేస్తూ ఏమైనా దెబ్బలు తగిలినా, మళ్ళీ కాలిన గాయాలు ఉంటాయి కదా, వాటి వల్ల వచ్చిన మచ్చలైతే ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకోవటంలో దీన్ని వాడేవారనమాట. ఇంకోటి, చాలామందికి కొంచెము నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు కదా, సో మెరుగైన నిద్రను కూడా ఇది కలిగిస్తుందన్నమాట ఈ జటామాన్సి. సో ఇంకొకటి ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలర్జీస్ కానీ, ఇన్ఫెక్షన్స్, వాపులు, ఇలాంటి అవిటికి కూడా దీన్ని పొడిగా చేసేసి స్కిన్కి కూడా అప్లై చేస్తారు ఈ జటామాన్సి పౌడర్ని. సో చాలా అంటే చాలా విధాలుగా యూజ్ అవుతుంది. మనకు కేరళ సైడ్ చూసినట్టయితే చాలామంది 50, 40 అలా 60 ఏజ్ వచ్చినా కూడా వాళ్ళ హెయిర్ అనేది చాలా బ్లాక్గా ఉంటుంది కదా, సో దీన్నే యూజ్ చేస్తారు వాళ్ళు. సో చాలా వరకు అయితే దీన్నే యూజ్ చేస్తారు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చూద్దాం, మనం ఈరోజు ఈ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో ముందుగా అయితే నేను ఒక మందమైన గిన్నె తీసుకున్నాను. కడాయి లాంటిది ఏదైనా సరే కొంచెం మందంగా ఉండేది తీసుకోండి. నేను పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాను. పారాషూట్ ఆయిల్ మీ దగ్గర మీరు బయట గానుగలో పట్టించిందైనా కూడా మంచిగా వర్క్ అవుతుంది. నేను ఎప్పుడు పారాషూట్ యూజ్ చేస్తాను కాబట్టి అదే చెప్తున్నాను. సో నేనైతే ఒక 300 ml పారాషూట్ ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి, హైలో అస్సలు ఉంచొద్దు. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే హీట్ చేసుకోవాలి ఆయిల్ని. ఇలా నేనైతే మొత్తం యాడ్ చేశాను ఆయిల్. 300 ml అయితే తీసుకున్నాను కోకోనట్ ఆయిల్. ఇలా చూడండి, ఆయిల్ హీట్ అయిందో లేదో. మనం ఏంటంటే ఇందాక తీసుకున్నాం కదా ఈ రూట్స్, ఒకటైతే నేను వేసి చూస్తాను ఆయిల్ హీట్ అయిందో లేదో. చూడండి, మీకు కనిపిస్తుందా? మనకి అది ఆయిల్లో వేయగానే కొంచెం రెడ్గా అనేది రిలీజ్ అవుతుంది కదా, సో ఈ ఆయిల్ కూడా మనకి మంచి రెడ్ కలర్లో ఉంటుంది. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. నేను ఈ ప్రోడక్ట్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తాను. చూడండి ఆయిల్ ఎలా వస్తుందో, మనకి రెడ్డిష్ కలర్లో ఉంది కదా. సో నేనేంటంటే ఒక 300 ml ఆయిల్కి నేను ఒక 1 కప్ ఇది వేర్లు ఉంటాయి కదా, ఈ రూట్స్ అనేది నేను తీసుకున్నాను. సో మీరు ఒకవేళ ఎక్కువ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఈ రూట్స్ అనేవి. సో నేనైతే ఇంత తీసుకున్నాను కాబట్టి 300 mlకి ఒక 1 కప్ అయితే, చిన్న కప్ ఉంటుంది కదా దాని నిండా తీసుకున్నాను అనమాట. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ దీన్ని మరిగించుకోవాలి. ఈ ఆయిల్ అనేది ఒక 5 to 6 minutes అలా సరిపోతుంది మనకి.
అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారా ఆయిల్ ఎలా ఉందో? నాకైతే ఇది చూస్తుంటే బీట్రూట్ జ్యూస్ లాగా ఉంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. చూడండి ఆయిల్ అయితే ఈ విధంగా ఉంది. సో మంచి రెడ్ కలర్ వచ్చింది కదా ఆయిల్. సో అది మనకు వేర్లు ఏవైతే ఉందో దాని సారం అంతా మనకి ఆయిల్ అనేది పీల్ చేసుకుందనమాట. మంచి రెడ్ కలర్లో కనిపిస్తుంది ఆయిల్ అయితే. ఇలా మనం లో ఫ్లేమ్లోనే దీన్ని అనేది మరిగించుకోవాలి. తర్వాత ఏంటంటే ఇది మనకు ఒక 5 to 6 minutes అలా మరిగిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లబడాలన్నమాట ఆయిల్. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. చూడండి నేను ఇప్పుడైతే ఒక చిన్న గ్లాస్ జార్ అయితే తీసుకుంటున్నాను. డెఫినెట్గా మీరు కూడా ఒక గాజు సీసానే దీనికోసం పెట్టుకోండి. ప్లాస్టిక్ లాంటివి యూజ్ చేయొద్దు. సో ఎక్కువ రోజులైతే ఉండదు అలా ప్లాస్టిక్ దాంట్లో వేస్తే. సో ఇలా నేను మొత్తం అంతా కూడా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. సో చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది కదా ఆయిల్ అయితే. బెనిఫిట్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి హెయిర్కి. డెఫినెట్గా వాడండి మీరు. సో నాకైతే హెయిర్ లెంత్ కూడా ఇంక్రీజ్ అయింది చాలా దీనివల్ల. ఇంకోటి ఏంటంటే దీన్ని మనము ఫుడ్ కలర్గా, న్యాచురల్ ఫుడ్ కలర్గా యూజ్ చేస్తారంట. సో మనమైతే చిన్న చిన్న డబ్బాల్లో యూజ్ చేస్తుంటాం కదా ఫుడ్ కలర్ కోసము. సో దీన్ని మాత్రం ఫుడ్ కలర్గా కూడా యూజ్ చేస్తారు. మసాలా ఐటమ్స్లో కూడా చాలా వరకు మన చికెన్స్లో, తందూరి చికెన్ వాటిలో కూడా దీన్ని యాడ్ చేస్తారు, జటామాంసిని. చూడండి నేనైతే మొత్తం ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసుకున్నాను. ఇలా వచ్చింది ఆయిల్ అంతా. మీరు ఏంటంటే ఇది నార్మల్గా ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేసుకోకండి. నార్మల్గా ఇంట్లో వేరే ఆయిల్స్ మనం నార్మల్గా ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టకండి. సో నేను నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఆముదం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. క్యాస్టర్ ఆయిల్ అనమాట. నేను ఒక 300 ml ఆయిల్ తీసుకుంటే నాకైతే అంత వచ్చింది. సో నేనైతే ఒక 1/2 cup అయితే తీసుకుంటున్నాను క్యాస్టర్ ఆయిల్ అనేది. చూడండి ఒక 1/2 cup సరిపోతుంది. ఆయిల్ని క్వాంటిటీని బట్టి మనం క్యాస్టర్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు వీడియో చివరి వరకు చూడండి నేను దీంట్లో ఏమేమి యాడ్ చేస్తున్నాను అనేది. ఇలా క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేస్తాం కదా, దీనివల్ల కూడా క్యాస్టర్ ఆయిల్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాన్ని డైరెక్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇలా యూజ్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. నేను దీంట్లో మెంతులు యాడ్ చేస్తున్నాను, మేథీ సీడ్స్. సో ఇంకోటి ఏంటంటే కలోంజీ సీడ్స్ అన్నట్టు, దీన్నే మనం ఉల్లిగింజలు అంటారు. సో వీటిని ఏంటంటే దాంట్లో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక 1 week వరకు మనం అలాగే స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఒక 1 week తర్వాత ఏంటంటే హెయిర్కి అప్లై చేసుకోవాలి. దీన్ని మనం ఓవర్ నైట్ అయినా ఉంచుకోవచ్చు, లేదంటే ఒక 1 or 2 days అయినా పెట్టుకోవచ్చు హెయిర్కి. సో ఆయిల్ అయితే ఇలా వచ్చింది చూడండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో మంచి రిజల్ట్ అయితే డెఫినెట్గా చూస్తారు. మీకు లింక్ కూడా నేను ఇస్తాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.